నమస్తే ఫ్రెండ్స్, విలేజ్ బార్బీ విత్ డయానా డాల్కి స్వాగతం. ఇక్కడ పిల్లలందరూ గార్డెన్లో పార్కులో ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మినీ ఇంకా సిరి బాల్ ఆట ఆడుతూ ఉన్నారు. సూపర్. ఇక్కడ వచ్చేసి చెల్సియా జారుడు బల్ల ఆడుతూ ఉంది. జున్ను వచ్చేసి ట్రైన్తో ఆడుతూ ఉండగా మరొక వైపు ఎల్సా వాళ్ళు ఉయ్యాల ఊగుతూ ఉన్నారు. వావ్! జున్ను ట్రైన్తో ఆడుకుంటూ ఉన్నప్పుడు పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఒక చిన్న కుక్కపిల్ల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అది పప్పీ సౌండ్ కదా, ఎక్కడ ఉంది పప్పీ అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తాడు. ఇదిగిదిగో ఇక్కడుంది. మినీ, ఎల్సా, ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న పప్పీ ఉంది, రండి రండి త్వరగా రండి. జున్ను మాట విన్న పిల్లలంతా ఏంటి పప్పీ అంట, అవును పప్పీ అంట, పప్పీ అని పరిగెత్తుకుంటూ జున్ను దగ్గరికి వెళ్తారు. ఎక్కడ ఎక్కడ జున్ను, చిన్న పప్పీ ఉందన్నావు, ఎక్కడుంది చూయించు. అదిగో అక్కడుంది, రండి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ అని చెప్పి జున్ను ఆ పప్పీని బయటికి తీస్తాడు. ఇదిగో మిన్నీ, నేను చెప్పానా అక్కడ చిన్న పప్పీ ఉందని చెప్పి, చూడు. అవును, ఈ పప్పీ చాలా మురికిగా ఉంది, చూడండి పాపం, దానికి దెబ్బ కూడా తగిలింది. ముందైతే మనం ఈ పప్పీని క్లీన్ చేద్దాం, సరేనా అని చెప్పి పిల్లలంతా దాన్ని క్లీన్ చేస్తారు. కానీ ఈ పప్పీకి దెబ్బ తగిలింది కదా పాపం కాలుకి, మరి అది ఎలా నడుస్తుంది? ఇంతలో వెనకాల నుంచి ఇంతకీ దెబ్బ ఎవరికి తగిలింది అని చెప్పి సౌండ్ వస్తుంది. ఎవరది, ఎవరు ఇప్పుడు మాట్లాడింది? పిల్లలంతా ఎవరు మాట్లాడారా అని చెప్పి వెనక్కి తిరిగి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. దెబ్బ ఎవరికి తగిలిందో ఇంకా మీరు నాకు చెప్పనే లేదు. రేపంజల్, రేపంజల్, నువ్వు మా కోసం వచ్చావా? అవును మినీ, మీరంతా బాధపడుతున్నారు కదా, అందుకే వచ్చాను. ఏది, నన్ను ఒకసారి చూడనివ్వండి పప్పీని. ఇదిగో పప్పీ ఇక్కడే ఉంది, ఇదిగో ఈ కాలుకే దెబ్బ తగిలింది రేపంజల్. ఏది, నేను ఒకసారి చూడనా? రేపంజల్ తన జుట్టుని పప్పీ కాలికి చుడుతుంది. మీ అందరికీ నా పాట తెలుసు కదా, అందరం కలిసి పాడదాం. ఫ్లవర్స్ క్లీన్ అండ్ గ్లో, లెట్ ద పవర్ షైన్, మేక్ ద క్లాక్ రివర్స్, బ్రింగ్ బ్యాక్ వాట్ వన్స్ వాస్ మైన్, బ్రింగ్ బ్యాక్ వాట్ వన్స్ వాస్ మైన్ అని చెప్పి రేపంజల్ పాడగానే పప్పీకి ఉన్న దెబ్బ మాయమైపోతుంది. ఇదిగోండి పిల్లలు, మీ పప్పీకి తగిలిన దెబ్బ మాయమైపోయింది. అవునవును, వావ్, మన పప్పీకి తగిలిన దెబ్బ తగ్గిపోయింది. థ్యాంక్ యూ రేపంజల్. పర్వాలేదులే. ఇప్పుడు మనం మన పప్పీతో సరదాగా ఆడుకోవచ్చు కదా. ఇప్పుడు అది చాలా యాక్టివ్గా కూడా కనిపిస్తుంది, మనం రోజంతా ఆడుకోవచ్చు ఈ పప్పీతో. థ్యాంక్ యూ రేపంజల్. అవును, ఇంతకీ ఈ పప్పీకి మనం పేరేం పెడదాం చెప్పండి. నాకు తెలిసి
చింటూ. చింటూ అనే పేరు చాలా బాగుంటుంది. మీరేమంటారు? చింటూ. వావ్, నైస్ నేమ్. ఇంక నుంచి మనం చింటూతో రోజూ ఆడుకుందాం. నా దగ్గర చింటూ కోసం హ్యాట్ ఇంకా డ్రెస్ కూడా ఉన్నాయి. వేద్దామా? వావ్, మన చింటూ ఇప్పుడు చాలా బాగున్నాడు. దెబ్బ తగ్గిపోయింది, ఇంకా డ్రెస్ కూడా వేసుకున్నాడు. ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్ మన చింటూ? థ్యాంక్ యూ రిపన్జల్. పిల్లలకు సాయం చేసిన వెంటనే రిపన్జల్ మళ్ళీ మాయమైపోతుంది. అయ్యయ్యో. బాయ్ బాయ్ రిపన్జల్. పదండి ఫ్రెండ్స్, మనం చింటూతో ఆడుకుందాం. మరి చింటూ కోసం మనం ఒక హౌస్ తయారు చేద్దామా? డాగ్ హౌస్. మరి చింటూ కోసం పిల్లలంతా కలిసి ఎలాంటి డాగ్ హౌస్ని తయారు చేస్తారో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ టైం.